గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే డిన్నర్ డేట్ విత్ మై హస్బెండ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే మొత్తం ఇంకా నేను ఏం తిన్నాను ఏంటి అని చూపిస్తాను. అండ్ ఆల్రెడీ డిన్నర్ డేట్ విత్ మై హస్బెండ్ ఆల్రెడీ ఫస్ట్ ఒక్కసారి వ్లాగ్ చేశాను. అది షెల్టన్ అనమాట. ఇదేమో సరోవర్ అనమాట. ఇది సెకండ్ వ్లాగ్ డిన్నర్ డేట్ విత్ హెమ్. అండ్ చాలా చాలా స్పెషల్ అనమాట ఈ ప్లేస్. ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ అవుటింగ్ అనమాట ఈ సరోవర్కి రావడం. ఫస్ట్ టైం ఇంకా బయటికి వెళ్తాం కదా పెళ్ళైన తర్వాత, ఫస్ట్ ప్లేస్ ఇదే అనమాట మేము రావడం. ఇది చాలా స్పెషల్ అనమాట. ఇంకా నేను కూడా ఇలాంటి పెద్ద రెస్టారెంట్స్కి అండ్ ఇలాంటి 5 స్టార్ హోటల్స్కి రావడం కూడా ఫస్ట్ టైమే. పెళ్ళైన తర్వాత అని కాదు, పెళ్ళికి ముందు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో అందుకనే ఇంకా ఆ ఫుడ్ అదంతా చాలా చాలా నచ్చింది నాకు. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా వారిని చూపిస్తాను మిమ్మల్ని కూడా అంటే, వద్దు అక్కడ మిర్రర్లోని చూపించాను అన్నారు. ఆ మిర్రర్లో ఏం కనబడుతుంది, బట్ అయినా సరే ఇంకా నేను సాటిస్ఫై అవ్వడం కోసం ఇంకా అలా చూపించాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా బఫే అనమాట, మనమే మంచిగా సర్వ్ చేసుకొని మంచిగా పెట్టుకొని తినడమే. ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టర్స్ వచ్చినాయి. ఇది నాకు ఈ వ్లాగ్ ఎప్పుడుదో అనమాట, అందుకే నాకు కొన్ని గుర్తులేదు ఐటమ్స్ కూడా, బట్ నేను కొన్ని గుర్తుపెట్టుకొని చెప్తున్నాను మీకు. ఇది ఎలాగో చెప్పగలం మనం. బిర్యానీ అండ్ ఇది ఎగ్ కర్రీ అనమాట. సమ్ ఏదో అయితే యాడ్ చేశారు ఇందులో. ఇదైతే ఫిష్ కర్రీ. ఇక్కడ కూడా మేము ఏదైనా బఫీ ఆర్ సంథింగ్ ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా అనుకుంటాం మ్యాక్సిమం అన్నీ కవర్ చేయాలనుకుంటాం, బట్ అస్సలు కవర్ చేయలేము. ఇవైతే అది ఏదో నాకు అసలు గుర్తులేదు, ఇది వేసుకోలేదు, టేస్ట్ కూడా ఏం చూడలేదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇవైతే హక్కా నూడిల్స్ అండ్ సమ్ ఏదో సూప్, చాలా బాగున్నాయి హక్కా నూడిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇది పింక్ సాస్ పాస్తా. మా వారికి పాస్తా అంటే చాలా పిచ్చి. అండ్ ఇదైతే మటర్ పులావ్. అండ్ ఇది పన్నీర్ కర్రీ అండ్ హరియాలీ చికెన్. ఇవి కొంచెం కందిపళ్ళు పచ్చళ్ళు ఉంటాయి కదా అవన్నమాట. చాలా రొట్టి పచ్చళ్ళు కూడా పెట్టారు అక్కడ, చాలా బాగుంది. అండ్ ఇది ప్లెయిన్ రైస్. ఇది పప్పు అండ్ ఇంకోటి ఏదో క్యాబేజ్ ఫ్రైయో దొండకాయ ఫ్రైయో నాకు ఐడియా లేదు. టేస్ట్ బాగుంది పప్పు కూడా. అండ్ ఇది రసం అండ్ సాంబార్, చాలా బాగా చేశారు. సాంబార్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇంకా ఇది ఏదో అండ్ ఇది అరటికాయ కూర అండ్ సమ్ ఏదో కర్రీ పెట్టారు, అది కూడా నాకు ఐడియా లేదు. అండ్ తర్వాత ఇది సూప్ అనమాట, చికెన్ స్వీట్ కార్న్ సూప్. చాలా చాలా హాట్గా ఉంది కదా. అండ్ ఇవి సలాడ్స్. అవి ఏం సలాడ్సో చెప్తాను మీకు. ఎగ్ సలాడ్, ఫిష్ సలాడ్, కచోరీ సలాడ్ అంట. మీరు ఎప్పుడైనా విన్నారా? టేస్ట్ కూడా మామూలుగానే ఉంది. అండ్ నెక్స్ట్ టమాటో ఆనియన్ సలాడ్, ఇది మెక్సికన్ సలాడ్. ఇంకోటి స్వీట్ కార్న్ సలాడ్ కూడా పెట్టారు. ఇదైతే క్యారెట్ క్యాబేజ్ ఏదో వేసి సలాడ్ చేశారు, చాలా చాలా బాగుంది. అండ్ ఇది స్వీట్ కార్న్ సలాడ్ చెప్పాను కదా. అండ్ ఇది కూడా ఆనియన్ టమాటో సలాడ్, మనం ఇంట్లో మామూలుగా గార్నిష్కి పెట్టుకున్నాం కదా ఆ టైప్లోనే. దాని మీద పెప్పర్ వేసి పెట్టారు, చాలా బాగుంది. ఇది దహి వడ అనమాట, చాలా బాగుంది. అండ్ కర్డ్, పెరుగన్నం, తాలింపు వేసి పెడతారు కదా పెరుగన్నం, అండ్ మామూలు ప్లెయిన్ కర్డ్, ఇంకా ఫ్రూట్స్ అనమాట. ఇంకా ఇవి అన్ని డెజర్ట్సే ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఏం టేస్ట్ చేయలేదు, బట్ అంటే పొట్టలో సరిపోలేదు. అప్పటికే అన్నీ తినేసాక లాస్ట్లో డెజర్ట్ ట్రై చేస్తాం కదా. ఒక పేస్ట్రీ కేక్ తీసుకున్నాము, మా వారు నేను వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది అదేంటి డోనట్ అనమాట. చాలా డోనట్ చేసేది మామూలుగా ఉంటుంది, అండ్ ఇంకా ఏదో వేస్ట్ చేశారు, చాలా చాలా తియ్యగా ఉంది, బాగుంది కానీ చాలా తియ్యగా ఉంది. అండ్ ఫస్ట్ అయితే నేను చూపించాను కదా, ఇప్పుడు నేను ఏం తింటున్నానో చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే స్టార్టర్స్, మామూలుగా అంటే సూప్ ఉంది పక్కన, బట్ చాలా హాట్గా ఉంది, అందుకే ఫస్ట్ ఇంకా స్టార్టర్స్ ట్రై చేస్తున్నాను ఆగలేక. అప్పటికే నేను వీడియో తీసుకొని చాలా లేట్ అయిపోయింది.
చాలా బాగున్నాయి స్టార్టర్స్ అన్నీ. తెలుసు కదా స్టార్టర్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. అండ్ సూప్ అయితే తెలుసు కదా మీకు, అదిరిపోద్ది సూపు. చాలా చాలా బాగుంది సూప్ అయితే. చాలా హాట్గా కూడా ఉంది. ఇంకా ఊదుకొని స్లోగా తిన్నాను అనమాట. ఈ ప్లేస్ అయితే చెప్పాను కదా ఆల్రెడీ మీకు, చాలా చాలా స్పెషల్ అనమాట. ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత, అంటే నేను ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత అవుటింగ్కి వచ్చాను కదా, అది నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది. ఎంబారసింగ్గా ఎందుకో చెప్తాను. అక్కడ చాలామంది ఉన్నారు. లైక్ అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే కదా, అందుకే నాకు ఏదోలా అనిపించింది. ఇంకా తర్వాత నుంచి మా వారు తిప్పడం బాగా అలవాటు చేశారు నాకైతే. అంటే ప్రతి 1 వీక్‌కి ఒకసారి ఏదో ఒక ప్లేస్‌కి తీసుకెళ్తారు. సో ఇంకా మంచిగా ఆ ఫీలింగ్ పోయింది. అండ్ లైక్ సోషలైజ్ అవ్వడం కొంతమందికి చాలా కష్టం కదా. నేను అవ్వలేనని కాదు, బట్ మనం ఫ్రెండ్స్‌తో వాళ్ళతో అవ్వడం వేరు, అంటే మన రిలేటివ్స్‌తో వాళ్ళతో అవ్వడం వేరు. బట్ ఇలాంటి అంటే అన్నోన్ పర్సన్స్ తోటి మనకేమైనా కావాలని అడగడం, ప్లస్ మనకేమన్నా లైక్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగడం. డౌట్స్ అంటే ఫుడ్ గురించి అయినా సరే అనమాట. సో ఇంకా ఇలాంటివన్నీ మంచిగా పోయాయి. సో ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం టిష్యూ అడగడానికి కూడా చాలా ఏదోలా ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఫీల్ అంటే కొంచెం భయపడేదాన్ని. మా వారు ప్రతిదీ నువ్వే అడుగు, నువ్వే తీసుకోవాలి అంటే ఆ భయం పోవడానికి అలా అలవాటు చేశారనమాట. సో మనమే ఎక్కడికి వెళ్ళినా మనమే ఆర్డర్ చేసుకునేలాగా అన్నీ మంచిగా అలవాటు చేశారు. అంటే మనం డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనం కొన్ని థింగ్స్ని నేర్చుకుంటాం కదా. సో అలా అనమాట, అన్నీ అలవాటు చేశారు మా వారైతే. సో ఇంకా ఫీలింగ్ అయితే మంచిగా పోయిందనమాట. అండ్ ఇక్కడ అన్నీ తినేసాం కదా, ఇంకా ఈ సలాడ్స్ కూడా ట్రై చేస్తున్నాను. నిజంగా చాలా బాగున్నాయి సలాడ్స్. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అంటే కొంచెం మీల్స్ మనం ఎలా తీసుకున్నా బట్ సలాడ్ అనేది చాలా మంచి ఫైబర్ కదా. సో మంచిగా తీసుకోమని చెప్తున్నారు కదా. నాకు ఈ మధ్య అంటే ఇలాగా మంచిగా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ట్రై చేసినప్పుడు ఇంకా నేను ఇంట్లో ట్రై చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి ఈ సలాడ్స్ రెసిపీస్. బట్ ఎక్కడ నెట్లో సర్చ్ చేసినా కూడా మనకి ఎగ్జాక్ట్ పేరుతోటి మంచి సలాడ్స్ అయితే ఏం రావు. అంటే ఎవరికి నచ్చిన సలాడ్ వాళ్ళు చేసుకుంటారు. బట్ మెయిన్ ఏంటంటే సలాడ్స్ టేస్ట్ బాగుండాలంటే డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ అంటే ఏమనుకోకండి, అదేంటంటే ఒక క్రీమ్ అనమాట. మనం సలాడ్కి చేసుకునే డ్రెస్సింగ్ ఉంటుంది కదా, ఒక క్రీమ్ ఉంటుంది కదా, దాన్నే డ్రెస్సింగ్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది వేసినా కూడా అంత టేస్ట్ బాగుండదు. బట్ ఒకటి ఉంటుంది, అంటే దీనికి ఇది వేస్తే ఈ డ్రెస్సింగ్ చేస్తేనే సలాడ్ చాలా బాగుంటుంది టేస్ట్, అలాంటివి ఉంటాయి. సో నేను చాలా ఈ మధ్యన నేర్చుకుంటున్నాను సలాడ్స్. మీకు కూడా చెప్పాను ఆల్రెడీ, షెల్టన్ హోటల్లో చెప్పాను కదా, మా వారు సలాడ్స్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉంటున్నారు. అలా ఎక్కడికి వెళ్ళినా తింటున్నా చాలా బాగుంటున్నాయి కదా, నువ్వు కూడా ట్రై చేయంటున్నారు అనమాట. సో అందుకే ఇంకా నేర్చుకున్నాను మెల్లమెల్లగా. కొన్ని సలాడ్స్ బాగుంటున్నాయి, కొన్ని సలాడ్స్ కొంచెం అంత పాయింట్స్ అయితే రాలేదు, అంటే మా వారి దగ్గర నుంచి. కొన్ని అయితే చాలా బాగుంటున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది, అది ఇదని చెప్తున్నారు. మీకు కూడా నేను చూపిస్తాను, అంటే ఎప్పుడైనా సలాడ్స్ చేసినప్పుడు వీడియో తీసి పెడతాను అనమాట. నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇంకోటి డెజర్ట్స్లోకి వచ్చేసాము. ఆల్రెడీ చెప్పాను కదా, డెజర్ట్స్లో అన్నీ ట్రై చేయలేదు, జస్ట్ పేస్ట్రీ ట్రై చేసాము. అది బ్లూబెర్రీ సంథింగ్ ఏదో పేస్ట్రీ, చాలా బాగుంది. స్ట్రాబెర్రీ అనుకుంటా, నాకు ఐడియా లేదు, సారీ. అండ్ లాస్ట్లో అయితే ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. ఇంకా ప్లేస్ కూడా చాలా బాగుంది, మీకు కూడా చూపిద్దామని ఇంకా ఇలా లోపలికి వచ్చాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అస్సలు రాలేదు, ఎందుకంటే నార్మల్గా చూసేసి వెళ్ళిపోవడమే కదా మనకేముంది. బట్ మీకోసం వీడియో తీద్దామని చెప్పి ఇంకా అలా వెళ్ళాను. అండ్ చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా కూల్గా. అండ్ ఆ చెట్లు, ఆ లైటింగ్స్, ఆ పూల్ అయితే ఎంత క్లియర్గా, అంటే వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంకా అలా కొంతసేపు కూర్చొని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. అంతేనండి ఈ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.